నమస్తే లక్కీ పీపుల్. బోడి కాకరకాయ కూర, ఆకాకరకాయ కూర అంటారు కదా! ఆ రెసిపీ చూస్తూ కంటిన్యూ చేసేద్దాం. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందనమాట. అని చెప్పాను కదా! ఆ స్కూల్‌లో సార్ అయితే కంప్లెయింట్ చేశాడంట. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్‌కి, "మీ అమ్మాయికి చాలా పొగరు. నన్ను కూడా ఎదిరిచ్చేస్తుంది" అని చెప్పేసంటే, ఇదంతా అది చెప్పాను కదా! వాళ్ళ నాన్నకి మాట్లాడితే బూతులొస్తాయని. సో, ఆ బూతులతో అయితే సార్ ముందే తిట్టేసాడంట. సార్ ముందు అంటే స్కూల్‌లో అందరి ముందు, పిల్లల ముందు ఆ అమ్మాయినైతే చాలా షేమ్ చేసేసి మాట్లాడేసాడంట వాళ్ళ నాన్న. ఇట్స్ రైట్ అంటారా మీరు అట్లా మాట్లాడడం? నాకైతే ఎలా అనిపించిందంటే చాలా కోపమొచ్చేసిందనమాట. ఎంత అలాగే ఎదిగారు కదా పిల్లలు. అలా స్కూల్‌లో తిట్టడం ఏంటి? అది కూడా 10థ్ క్లాస్ అమ్మాయిని. సరే అడగాలి కదా! నీ కూతురికి ఎందుకు కోపమొచ్చిందో? అడగకుండా ఒకళ్ళ మాటే వింటారా కదా! అసలు రీజన్ ఏంటి అంటే అమ్మాయి వాళ్ళ చెల్లి మీద చెయ్యి వేసి, "మీ చెల్లి చూడు ఎంత బాగా నా పక్కకొస్తుందో, నువ్వు నా పక్కకు రావు" అని డైలాగేస్తే ఆ అమ్మాయి అయితే ఒక్కటి పీకిందంట. ఆ విషయం తర్వాత ఎప్పుడో చెప్తే వాళ్ళ నాన్న ఏడ్చాడంట. ఇలా ఉన్నారండి పేరెంట్స్. సర్లే ఇవన్నీ మనకెందుకులే గానీ, ఇంక ఇంట్లోంచి బయటికి గెంటేసిన థర్డ్ స్టేట్‌మెంట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఎన్ని బాధపడలేక ఒక అబ్బాయితో అయితే రిలేషన్‌లో ఉందంట. ఆ రిలేషన్ వల్లే ఇదంతా జరిగిందనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. నాకు ఇలాంటి పేరెంట్స్ ముందు ఉండడం కన్నా, అలాంటి ఆ పని చేసినందుకు నేనైతే హ్యాపీ. బట్ పేరెంట్స్‌ని బాధ పెట్టకండని మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఎంత కాకపోయినా కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమ ఉంటుంది కదా! చిన్నప్పటి నుంచి ఎంతో బాగానే చూసుకొని ఉంటారు. చిన్న చిన్న ఇష్యూస్ ఓకే. ఇదేం చిన్న ఇష్యూస్ కాదు ఈ 3 స్టేట్మెంట్స్ కూడా. కానీ కూతురు అలా చేసేసరికి వాళ్ళ తల ఎత్తుకోలేరు కదా! సో, అమ్మాయిలు కొంచెం ఆలోచించండి అబ్బాయిలయినప్పటికీ. ఒప్పించి చేసుకుంటే బాగుండు అని ఒక్కటే అనిపించింది. ఒప్పుకోరు అలాంటోళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అంటారేమో మేబీ. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.